అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిత్ర దేశాలకు శత్రు దేశాలకి కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. కేవలం శత్రు దేశాలకే కాదు, మిత్ర దేశాలకు కూడా వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు. మిత్ర దేశాలు తాము ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై ట్యాక్సులు విధిస్తే మేము కూడా ఆ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై అంతే స్థాయిలో ట్యాక్సులు విధిస్తాము అంటూ మిత్ర దేశాల గుండెల్లో కూడా కలవరాన్ని పుట్టిస్తున్నాడు. అంతేకాదు, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలి అంటే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ట్రంప్ వార్నింగ్లు ఇప్పిస్తున్నాడు. డోజ్ విభాగానికి అధ్యక్షుడిగా నియమించబడిన ఎలన్ మస్క్తో ఈమెయిల్స్ పంపించాడు. అమెరికా ఫెడరల్ ఉద్యోగస్తులకు వార్నింగ్ ఇస్తూ ఈమెయిల్ పంపించాడు. గత వారం రోజుల్లో మీరేం పనిచేశారో 2 రోజుల్లోగా 5 పాయింట్లలో సమాధానం చెప్పాలి అని ట్రంప్ అంటూ ఉన్నాడు. ఒకవేళ 2 రోజుల్లోగా 5 పాయింట్లలో మీరు గత వారం ఏం పనిచేశారో చెప్పకపోతే మీరు రాజీనామా చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది అని డోజ్ విభాగం అధ్యక్షుడు ఎలన్ మస్క్తో ట్రంప్ ఈ ఈమెయిల్స్ పంపించాడు. అంతేకాదు, ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలను ట్రంప్ అభినందిస్తున్నాడు కూడా. ఇప్పటి వరకు మిత్ర దేశాలకు శత్రు దేశాలకి కూడా వార్నింగులు పంపిస్తూ చుక్కలు చూపిస్తున్న ట్రంప్ ఇప్పుడు అమెరికా ఫెడరల్ ఉద్యోగస్తులకు కూడా గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. వారం రోజుల్లో మీరు చేసిన పనేంటో 2 రోజుల్లో చెప్పండి, అది కూడా 5 పాయింట్లలో చెప్పండి అంటూ ఎలన్ మస్క్, డోజ్ విభాగానికి అధ్యక్షుడిగా నియమించబడిన ఎలన్ మస్క్ చెబుతూ ఉన్నాడు. కానీ అమెరికాలో ఉన్న ఫెడరల్ ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎలన్ మస్క్ జారీ చేసిన ఈమెయిల్స్కు ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని కొంతమంది భావిస్తున్నారు. ఏం సమాధానం చెప్పొద్దు అని కూడా చెప్తున్నారు. ఎలన్ మస్క్ ఈ విధమైనటువంటి ఈమెయిల్స్ పంపించడం ఫెడరల్ ఉద్యోగులను అవమానపరచడం కిందకే వస్తుంది అని వాళ్ళు భావిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను ఎలన్ మస్క్ అవమానిస్తున్నారు అంటూ ఉద్యోగ సంఘాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఎలన్ మస్క్ పంపించిన ఈమెయిల్స్కు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని భావిస్తున్నాయి. అయితే ఎలన్ మస్క్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలను ట్రంప్ అభినందిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవడానికే ఎలన్ మస్క్ ఈ నిర్ణయాలను తీసుకుంటున్నారని చెప్తున్నారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగులను బలి చేస్తూ ఎలన్ మస్క్ ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు 20 లక్షల మందికి ఈ ఈమెయిల్స్ పంపించారు. గత వారం ఏం పని చేశారో బ్రీఫ్గా చెప్పండి అంటూ ఈ ఈమెయిల్స్ పంపించారు. దీనిపై అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ విషయంపై ఆందోళన వ్యక్తమవుతుంది. సో ఇదే విషయంపై మాట్లాడటానికి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న వేణు మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి వేణుగారితో మాట్లాడతాం. వేణుగారు నమస్తే అండి. హలో, నమస్తే సార్. వేణుగారు, ఏంటి అమెరికాలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు మిత్ర దేశాలు శత్రు దేశాల్లో ఆందోళన పుట్టించడమే కాదు, అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఆందోళనకు గురి చేసే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు అమెరికాలో? అంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ ప్రభుత్వము ఫస్ట్ అంటే ఖర్చులు తగ్గించేందుకు ఎక్కువ చర్యలు తీసుకుంటుంది. అంటే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో ఉద్యోగులను తొలగించడం కానీ బడ్జెట్ కట్ చేయడం వంటి చర్యలు తీసుకోవడం ఉంటాయి. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులపై చాలా ఒత్తిడి అనేది చాలా బాగా పెరిగింది. ఇది కాక డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉద్యోగులపై అంటే కొత్త రూల్స్, కొత్త పాలసీస్, కఠినమైన విధానాలు అమలు చేయడం అలాంటి జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు రీసెంట్ గా చూసినట్టయితే ఎలాన్ మస్క్ డాజ్ ఒక ఏజెన్సీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకి ఈమెయిల్స్ అనేది వచ్చాయి. మీరు లాస్ట్ ఒక 3 months లో ఏం వర్క్ అయితే చేశారు, మీ స్ప్రింట్ ప్లానింగ్ ఎలా ఉంది, దానికి సంబంధించిన ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ అనేది ఈమెయిల్స్ మాకు పెట్టండి, ఈమెయిల్స్ పెట్టకపోతే కఠినమైన చర్యలు, ఉద్యోగం నుంచి తీసేస్తాము అన్నట్టుగానే ఈమెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు కొంతమంది అయితే 2 విధాలుగా చూస్తున్నారు. ఒకళ్ళు ఈమెయిల్ రిప్లై ఇవ్వచ్చు అంటున్నారు కొన్ని ఏజెన్సీస్ అయితే కంప్లై అవ్వట్లేదు. అగైన్ ఇది ఏంటిదంటే ఆ యొక్క ఏజెన్సీ హెడ్ ప్లస్ అంటే గవర్నమెంట్ యొక్క సెక్రటరీ కానీ గవర్నమెంట్ నియమించిన డైరెక్టర్లు కానీ ఎలా గవర్నమెంట్ కి పనిచేస్తారనేది తెలియదు. ఇదే కాక ఆయన ప్రభుత్వం తగ్గించే దిశగా అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఫైర్ చేద్దామా లేకపోతే తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలా అని చెప్పొచ్చు. ఇంతే కాకుండా ఈ ఒక 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల్ని
ఈమెయిల్స్ ఇదంతా 20 లక్షల ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలకి గత వారం చేసిన ఈమెయిల్స్ అన్నమాట ఇవన్నీ ఇలా వచ్చాయని. కానీ ఇదంతా కూడా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగమేనా? ఇదంతా అంటే డాజ్ చెప్పే డాజ్ అకార్డింగ్ టు ఈ డాజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఏంటంటే వీటన్నిటిని ఖర్చులు తగ్గిద్దాము, ఈ ఖర్చులు తగ్గిద్దాం అన్న భాగంలో ఈ ప్రభుత్వ అంటే అకార్డింగ్ టు ఆ ఏజెన్సీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అంతగానో అప్ టు ద మార్క్ ఏం పని చేయట్లేదు, ఇంతమంది అవసరం లేదు ఈ పని చేయటానికి అన్నది ఎలాన్ మస్క్ తరపు నుంచి ఎలాన్ మస్క్ టీం తరపు నుంచి అడ్వకేట్ చేస్తున్నారు. ఇంతమంది ఉద్యోగులు ఈ పని చేయడానికి అవసరం లేదు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ ఎవరైతే పని చేస్తున్నారు ఎవరైతే పని చేయట్లేదు దాన్ని బట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగాలను కానీ తీసేయటం కానీ వాళ్ళకి లేదా వాలంటరీ రిటైర్మెంట్ కానీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ వార్నింగ్. మీరు మీ అంతా మీరు వెళ్ళిపోతే ఒక 8 నెలలు జీతం ఇస్తాను, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే నేను ఫైర్ చేస్తే మాత్రం మీకు ఎటువంటిది ఉండదు. అంటే అనవసరమైన ఉద్యోగాలు ప్రభుత్వ విభాగాల్లో ఉన్నాయని అనుకుంటూ ఉన్నారా, లేకపోతే ఆ ఉద్యోగులు తిని పడుకుంటున్నారు పని చేయడం లేదు అనే భావనలో ఉన్నారా? అంటే అనవసరం అనేది అయితే నాకు తెలిసి అయితే ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఇంతమంది జనాలకి దే వాంటెడ్ టు గివ్ దే నీడ్ఫుల్, ఇంతమంది ఉద్యోగస్తులు అయితే కావాలి ఇంతమంది జనాలకి. బట్ హౌఎవర్ డాజ్ థింక్స్ దట్ దీస్ మెనీ పీపుల్ ఆర్ నాట్ రిక్వైర్డ్, దే కెన్ డూ ద సేమ్ పర్ఫార్మెన్స్ వితౌట్ దీస్ మెనీ పీపుల్ అన్నది డాజ్ అనుకుంటుంది. ఇంతే కాకుండా ఎక్కువ బడ్జెట్ ఖర్చులు అంటే ఎక్కువ కాంట్రాక్టింగ్ హైరింగ్ కానీ ఎక్కువ ఇప్పుడు 100 రూపాయలు బడ్జెట్ ఇచ్చింది అనుకోండి, 100 రూపాయలు పని చేయట్లేదు, ఓన్లీ 80% పని చేస్తుంది, ఆ 20% తీసేద్దాం అన్నది వాళ్ళ పాయింట్. సో ఇప్పుడు వీళ్ళు సమాధానాలు ఇవ్వాలి. నిజంగా ఇప్పటికే కొంతమంది ఇవ్వండి అని చెప్తున్నారు, లేదంటే మరికొంతమంది కొన్ని ఏజెన్సీలు ఇవ్వద్దు అని చెప్తున్నాయి. ఒకవేళ ఇవ్వకపోతే వీళ్ళందరినీ ఫైర్ చేస్తే ఎటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది ఫెడరల్ ఉద్యోగుల్లో? ఇదైతే కొంచెం అయితే ఒత్తిడికి ట్రంప్ మాస్క్ విధానాలు ప్రభుత్వం సేవలపై కొంచెం ఒత్తిడిని అయితే చూపిస్తున్నాయి ప్రజలు. కానీ దీని వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతన్ని ఫైర్ చేశారు అనుకోండి, ఇట్స్ నాట్ ఓన్లీ హిమ్ కదా, వాళ్ళ ఫ్యామిలీ ఆధారపడి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఉంటుంది కదా. ఫ్యామిలీ కాకుండా ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్, దానికి సంబంధించిన హోమ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఉద్యోగులకి ఏంటంటే ఒక విధమైన ఒత్తిడి, ఒక విధమైన భయాందోళన క్రియేట్ అవుతుంది. దీనివల్ల ప్రజలకు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కి వాళ్ళ ప్రజలకు కానీ ఓకే ఇంతమంది ఉద్యోగుల్ని తీసేస్తే వాళ్ళ యొక్క మెడికల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కానీ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏంటిదంటే ఇట్స్ లైక్ పింఛన్ లాగా. అంటే ఇప్పుడు పింఛన్ వస్తుంది ఆఫ్టర్ 60 years పింఛన్ లాగా, ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయా, లేకపోతే జనాలు తగ్గటం వల్ల ఏమన్నా స్లో అవుతుందా ఎవరికి ఏం తెలీదు. కాకపోతే ప్రజల్లో అటు గవర్నమెంట్ అఫీషియల్స్ లో, స్టేట్ ఏజెన్సీస్ లో కానీ ఆందోళన అయితే పెరిగింది, ఒత్తిడికి కానీ గురి అవుతున్నారు. రైట్. అంటే ఇప్పుడు కాస్ పటేల్ కూడా ఈ మధ్యనే ఆయన నియమింపబడ్డారు ఎఫ్బిఐకి. ఆయన కూడా ఏమి ఆందోళన చెందొద్దు, ఏజెన్సీ ఉద్యోగులు ఎవరో ఆందోళన చెందొద్దు, సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అని కాస్ పటేల్ కూడా అంటున్నారు. కొన్ని ఏజెన్సీస్ అయితే వ్యతిరేకిస్తున్నాయి, సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎలాన్ మస్క్ ప్రజలేమి ఎన్నుకోలేదు, హీఈస్ నాట్ ఏ గవర్నమెంట్, హీఈస్ అపాయింటెడ్ బై హిమ్ అన్నట్టు కొంత వ్యతిరేక ఇప్పుడు గవర్నమెంట్ వైపు కానీ కొంత ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఒకటేసారి ఉన్నట్టుండి ఇంతమందికి ఈమెయిల్స్ పంపించడం కానీ ఇలా అంత గందరగోళం చేయటం అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువైపు నుంచి. వాళ్ళు కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అయితే 20 years 30 years 40 years నుంచి అక్కడే పని చేస్తున్నారు, 40 years నుంచి పని చేస్తున్నారు. నాకేంటి ఐ నో ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ డూయింగ్, ఇతను ఎవరు మమ్మల్ని అడగటానికి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. అంటే ఎవరైతే సమాధానాలు ఇవ్వలేదో వాళ్ళందరూ రాజీనామాలు చేసినట్టుగా పరిగణిస్తామని అంటూ ఉన్నారు. సో అక్కడ ఉన్న చట్టాల ప్రకారం అలా పరిగణించడానికి అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ ఉన్న చట్టాల ప్రకారం అయితే ఉండదు. కాకపోతే హౌఎవర్ డాజ్ ఏమంటుంది అంటే ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ యూజ్ చేసుకొని ఫైర్ చేస్తాము అనేది ఇప్పుడు డాజ్ యొక్క ఉద్దేశం. అంటే ఆబ్వియస్ గా ప్రెసిడెంట్ కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, అతను ఏదైనా చేయగలుగుతాడు. సో మరి ఇంతమందిని ఫైర్ చేస్తే
ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డున పడితే ఒకటి నిరుద్యోగ సమస్య వస్తుంది, రెండు ప్రజాసేవల విషయంలో ఆటంకాలు కలుగుతాయి. సో ఇవన్నీ చోటు చేసుకునే అవకాశం లేదా? ఇప్పుడు ఇలా చేయటం వల్ల ప్రజా సేవల్లో ఆటంకం ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఇబ్బందికి గురి అవుతారు. కానీ ఇప్పుడు అకార్డింగ్ టు ది మస్క్ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు మనీ సేవ్ చేయటం అనేది ఆ డాజ్ యొక్క ఉద్దేశం. ఎలా ఏంటి అనేది అంటే ప్రభుత్వాన్ని ప్రైవేట్ కంపెనీ అంటే ఎలన్ మస్క్ భావన ఒక ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ కంపెనీని రన్ చేసినట్టుగా రన్ చేయాలనే భావనలో ఎలన్ మస్క్ ఉన్నాడు అని అనుకోవాలా? ఖచ్చితంగా ఇదైతే అనుకోవచ్చండి. ఒక ప్రైవేట్ కంపెనీ కానీ ఇంకా చాలా స్ట్రిక్ట్ గా చేయాలి అనేది ఎలాన్ మస్క్ అనుకుంటున్నాడు. అంటే ఇంతకుముందు ఎలాన్ మస్క్ కనుక ట్విట్టర్ కనుక తీసుకున్నప్పుడు ఒక 80% ఆఫ్ స్టాఫ్ ని ఫైర్ చేశాడు. అలా ఎలా అయితే అతను చేశాడో సంథింగ్ లైక్ దట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాడు. రైట్. కానీ ఎందుకు ట్రంప్ ఒక డోజ్ విభాగాన్ని తీసుకొచ్చి ఎలన్ మస్క్కి అన్ని బాధ్యతలు అప్పగించి, ఎలన్ మస్క్ మొన్న కూడా మనం చూసాం మిత్ర దేశాలకు అందించే కొన్ని ఎయిడ్స్ సహాయాలను కూడా కట్ చేసుకుంటూ వస్తున్నాడు ఎలన్ మస్క్, వాటిని కూడా ట్రంప్ అభినందిస్తున్నాడు. ఓకే, కానీ సొంత ఉద్యోగులపైనే ఇంత కఠిన, ఇది క్రూరమైన నిర్ణయం అని అంటూ ఉన్నారు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు. ప్రజల్లో అయితే ఖచ్చితంగా అయితే వ్యతిరేకత అయితే మొదలైందండి. కానీ అది ఎంత దూరం వెళ్తుంది, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ లోనే ఇంత కష్టంగా ఉంది. ఇప్పుడు కాకపోతే అది ఎంత దూరం వ్యతిరేకత వెళ్ళిద్ది అనేది తెలియదు. అక్కడక్కడ చిన్న టైప్ ప్రొటెస్ట్లు కానీ చేస్తున్నారు. వి డిడ్ నాట్ ఓట్ ఫర్ ఎలాన్ మస్క్ అని చెప్పేసి చిన్న ప్రొటెస్ట్లు కానీ చేస్తున్నారు. బట్ అది ఎంత దూరం వెళ్తుందో, ఎంత లీగల్ గా గవర్నమెంట్ ఫైట్ చేయగలుగుతుందో లేదో. ఫర్ ఎగ్జాంపుల్ ఒహాయో గవర్నర్ మొన్న మీటింగ్ లోనే డైరెక్ట్ గా గవర్నర్ చెప్పారు, నేను కోర్టుకి వెళ్తాను మీ మీద ఎగనెస్ట్ గా అని. ఫెడరల్ కంప్లైంట్స్ అదే ఇలా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఫండ్స్ ని కట్ చేస్తే మా గవర్నర్ కోర్టుకి వెళ్తాను అని చెప్పింది. కొంతమంది అలా నోటీసులు గాని ఇస్తున్నారు ఫెడరల్ గవర్నమెంట్ కి, మేము కోర్టుకి వెళ్తాం మీ మీద అని. ఓకే, కానీ ఇంకొక భావన కూడా వినిపిస్తోంది, పని చేయనప్పుడు ఉద్యోగులు ప్రభుత్వానికి భారం, ప్రభుత్వ డబ్బులు అంటే వాళ్ళ ప్రజలకే భారం. సో ఏం పని చేశారో చెప్పడానికి భయం ఎందుకు, చేసిన పనిని చెప్పుకోవచ్చు కదా అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా చూస్తున్నారంటే చేసిన పని చెప్పుకోవటము అంటే ఎన్ని రోజుల నుంచి, అంటే ఇప్పుడు వీళ్ళు 25 years నుంచి ఇదే ఏజెన్సీలో పనిచేస్తున్నారు. 25 years నుంచి ఏజెన్సీ రన్ చేస్తుందంటే ఎలా రన్ అవుతుంది? అసలు హూ ఇస్ దిస్ ఎలాన్ మస్క్ టు ఆస్క్ మీ అనేది ఇప్పుడు వీళ్ళ క్వశ్చన్ మార్క్. ఎలాన్ మస్క్ ఎవరు? మేము ఎలాన్ మస్క్ ఓట్ వేయలేదు మా మీద పెత్తనం చేయటానికి అని వీళ్ళంతా అడ్వకేట్ చేస్తున్నారు. మేము ఎలాన్ మస్క్ ఓట్ వేయలేదు, దెన్ వై ఈజ్ ఎలాన్ మస్క్ ఆస్కింగ్ us ది క్వశ్చన్స్ అనేది ఇప్పుడు వీళ్ళదన్నమాట. ఓకే, సో ఇది ఒకవేళ ఇదే నిర్ణయానికి స్టిక్ అయ్యి ఉంటే మరిన్ని ఆందోళనలు కూడా అమెరికాలో చోటు చేసుకునే అవకాశం ఉంటుందేమో, రైట్? ఖచ్చితంగా అయితే ఆందోళన ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ కొంతమంది ప్లకార్డ్స్ పట్టుకొని వాషింగ్టన్ DC లో ప్లకార్డ్స్ పట్టుకొని చెప్తున్నారు, హే వి డిడ్ నాట్ ఓట్ ఫర్ ఎలాన్ మస్క్ అండ్ హూ ఇస్ ఎలాన్ మస్క్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అని. కాకపోతే అది ఎంత మేరకు వెళ్తాయి అనేది తెలియదు. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లోనే కొంత మటుకు అయితే ఉంది, లీగల్ గా ఎంతగానో చేయాలో అంతగానో చేస్తున్నాయి. కానీ ఎంత దూరం వెళ్ళగలుగుతారో తెలియదు. ఇది కాకుండా కొత్త పాలసీస్ లాంటివి పెడుతున్నారు కదా. 8 months లోపున మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే 8 months శాలరీ ఇచ్చేసి బెనిఫిట్స్ కొన్ని ఇచ్చేస్తాం, అంటే కొన్ని బెనిఫిట్స్ ఇస్తాము, కొన్ని ఇవ్వము. ఎవరు ఇట్లా తీసుకోకపోతే అందరినీ ఒకటేసారి ఫైర్ చేస్తాము అన్నట్టుగా. అంటే ఇది లిటరల్ గా వార్నింగ్ ఇచ్చినట్టే, డైరెక్ట్లీ వార్నింగ్ ఇచ్చినట్టే. రైట్. ట్రంప్ మిత్ర దేశాల విషయంలోనే కాదు, సొంత దేశ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా తలతెక్క నిర్ణయాలే తీసుకుంటున్నారు అనుకోవాలి. ఎస్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాడు ట్రంప్. మస్క్ డోజ్ విభాగాన్ని తీసుకొచ్చి డోజ్ విభాగానికి అధ్యక్షుడిగా నియమించాడు ఎలన్ మస్క్ని ట్రంప్. అయితే ఎలన్ మస్క్ ఇప్పుడు ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మిత్ర దేశాలకు అందించే సహాయాన్ని కూడా తగ్గిస్తూ వస్తున్నారు, కట్ చేస్తున్నారు. కొన్ని సహాయాలను అయితే పూర్తిగా నిలిపివేస్తున్న పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. అంతేకాదు మిత్ర దేశాల నుంచి అవి మా దేశ ఉత్పత్తులను వాళ్ళు దిగుమతి చేసుకునే దేశాలు ట్యాక్సులు విధిస్తుంటే మేము కూడా ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై మిత్ర దేశాలు అయినప్పటికీ కూడా మేము ట్యాక్సులు విధిస్తాము అని ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నారు. సో మిత్ర దేశాలనే కాదు శత్రు దేశాలను కూడా ట్రంప్ భయపెడుతున్నారు. అంతేకాదు
సొంత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ట్రంప్ వార్నింగ్లు ఇప్పిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను బలి చేయబోతున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఎలన్ మస్క్ ఎవరు, మమ్మల్ని మేము ఏం పని చేస్తామో అడగటానికి డోజ్ విభాగానికి ఏం అధికారం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే FBI డైరెక్టర్గా నియమింపబడిన కాస్ పటేల్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తే మేము చెప్తాం, దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కాస్ పటేల్ కూడా రియాక్ట్ అయ్యారు. కానీ ఎలన్ మస్క్ మాత్రం ఒకవేళ 2 రోజుల్లోపు సమాధానం చెప్పకపోతే ఆ ఉద్యోగులు రాజీనామా చేసినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలను ట్రంప్ అభినందిస్తున్నారు. మరిన్ని అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోండి అంటూ ట్రంప్ ఎలన్ మస్క్కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ అమెరికాలో ఉన్న ఫెడరల్ ఉద్యోగుల్లో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆందోళనలు మొదలవుతున్నాయి. ఒకవేళ సమాధానం చెప్పని ఉద్యోగులను కనుక ఫైట్ చేస్తే, అన్ని లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే దాని ప్రభావం అమెరికాలో ప్రభుత్వ పనులపై ప్రభావాన్ని చూపిస్తుంది. నిరుద్యోగం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుంది, రోడ్డున పడతాయని చెప్తున్నారు. మరి చూద్దాం, ఇదే విషయానికి స్టిక్ అయి ఉండి ఇన్ని లక్షల మందిని ఫైట్ చేస్తే, ఒకవేళ సమాధానం చెప్పని ఫెడరల్ ఉద్యోగులను ఫైట్ చేస్తే ఆ పరిణామాలు అమెరికాలో ఎలా ఉంటాయో, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ట్రంప్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో మరి ఈమెయిల్స్కు సమాధానాలు ఇస్తారా, లేదంటే ఆందోళనకు సిద్ధమవుతారా, ఏం జరుగుతుందో చూడాలి. అండ్ అమెరికాలో ఉంటున్న తెలుగువారుగా మీరేమనుకుంటున్నారు ట్రంప్ నిర్ణయాలపై? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.